నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. చంద్రబాబు సర్కార్ దూకుడు మీద ఉంది. ఒకవైపు పాలన పరుగులు పెట్టిస్తూనే మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా పోలవరం అమరావతి రాజధాని నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి, ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ రోజు తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ 3వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ విద్యుత్ వైఫల్యాలను ఎక్కువగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్తును తక్కువ ఛార్జీలకే అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. ఈ ఎన్నికల్లో దానినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు చంద్రబాబు. అప్పుడు శ్వేతపత్రం రూపంలో మరిన్ని వైఫల్యాలను బయటపెట్టనున్నారు. ఇక ఏపీలో విద్యుత్ శాఖ పనితీరు ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పులు ఎంత, వాటి వివరాలు వెల్లడించనున్నారు. ఇక 2019కి ముందు విద్యుత్ వ్యవస్థ ఎలా ఉందో వివరించే ప్రయత్నం కూడా చేయనున్నారు. శ్వేతపత్రంలో పరిస్థితులను బట్టి ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏం చేస్తారు, విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సోలార్, విండ్ ఎనర్జీని ఎలా తీసుకొస్తారో ఈ రోజు చంద్రబాబు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇక గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే వైసీపీని శ్వేతపత్రం ద్వారా ఇరుకును పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసి వైసీపీ పాలన ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వెల్లడించబోయే అంశాలు ఏంటి అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక అటు వైసీపీ నేతలు సైతం శ్వేతపత్రాలపై పెద్దగా స్పందించడం లేదు. జగన్ మాత్రమే అడపదడప మాట్లాడుతున్నారు. టీడీపీ సర్కార్ నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదు. ఇది వైసీపీకి మైనస్ గా మారుతోందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మైనింగ్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక 4వ శ్వేతపత్రంగా మైనింగ్ శాఖను ఉండబోతున్నట్లుగా సమాచారం. మొత్తానికైతే శ్వేతపత్రాలతో వైసీపీని ఇరుకును పెట్టాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు వర్కౌట్ అవుతున్నాయి. ఈ స్థాయిలో వైసీపీ తిప్పికొట్టకపోవడం ఆ పార్టీకి లోటే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.